హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దొంతుల. ఈరోజు మనం ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి ప్రాబ్లమాటిక్ అండ్ ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇవి. పాలిటెక్నిక్ మరియు ఏపీఆర్జేసీ ఎంట్రన్స్ రాసే వాళ్ళకి చాలా ఉపయోగపడతాయి ఇవి. ఓకే, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మన వీడియోస్ని లైక్ చేయండి. మీ లైక్స్ అనేవి మన ఛానల్ గ్రోత్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతాయి. ఇట్ ఈజ్ ఇమ్మెటీరియల్ ఫర్ అన్ ఎలక్ట్రిక్ ఫ్యూజ్ వైర్ అని చెప్పి ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ చూడండి, ఇట్స్ లెంత్ అనేది అక్కడ ఇమ్మెటీరియల్ ఫర్ అన్ ఎలక్ట్రిక్ ఫ్యూజ్ ఆఫ్ వైర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, సెకండ్ వన్ చూడండి. ఏ కరెంట్ ఆఫ్ 2 amperes పాసింగ్ త్రూ ఏ కండక్టర్ ప్రొడ్యూసెస్ 80 joules ఆఫ్ హీట్ ఇన్ 10 seconds. ద రెసిస్టెన్స్ ఆఫ్ ది కండక్టర్ ఈజ్ అని చెప్పి అన్నాడు. ఇక్కడ మనం గమనిస్తే ఐ అనేది 2 amperes ఇచ్చారు, క్యూ అనేది 80 joules ఇచ్చారు, టైం అనేది 10 seconds ఇచ్చారు. ఇక్కడ ఏం అడిగారు? ద రెసిస్టెన్స్ ఆఫ్ ది కండక్టర్ అడిగారు. చూడండి, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఐ అనేది 2 amperes, క్యూ వచ్చేసి 80 joules, టైం వచ్చేసి 10 seconds. మనకి క్యూ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే I²RT. దాని నుంచి ఆర్ అంటే క్యూ బై I²T అవుతుంది. క్యూ వచ్చేసి 80, ఐ అనేది 2 amperes కాబట్టి 2 × 2, టీ అనేది 10, 0 0 క్యాన్సిల్ అయిపోయింది. 2 2s 4, 4 2s 8 అనమాట. సో 2 ohms ఈజ్ ద రైట్ ఆన్సర్. సో 2 ohms ఈజ్ ద ఆప్షన్ 2 ఈజ్ రైట్. నెక్స్ట్, 2 wires of same material have same length but their cross sectional area in the ratio 3:1. They are joined in series. The resistors of the thicker wire is 10 ohm. The total resistance of the combination will be అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ మనం గమనిస్తే 2 wires of same material have same length అనేది సేమ్గా ఉంది. క్రాస్ సెక్షనల్ ఏరియా మాత్రం 3:1 రేషియోలో ఉంది. అయితే ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి, ద రెసిస్టెన్స్ ఆఫ్ ది థిక్కర్ వైర్ ఈజ్ 10 ohms అని చెప్పి ఇచ్చారు. టోటల్ రెసిస్టెన్స్ ఆఫ్ ది కాంబినేషన్ విల్ బి అని చెప్పి ఇచ్చారు. చూడండి, నేను దీన్ని ముందుగా చేసి పెట్టాను. ఇక్కడ మనం గమనిస్తే ఫార్ములా ఏంటంటే లెంత్ అనేది సేమ్ కాబట్టి యాక్చువల్గా R1/R2 = A2/A1 = L1/L2. సో L1 L2 ఈక్వల్ కాబట్టి అది తీసేసేసుకోండి. నెక్స్ట్ R1/R2 = A2/A1. ఇక్కడ మనకి 3:1 రేషియోలు, A1/A2 3:1, A2/A1 కాబట్టి ఏమైంది, రివర్స్ అయింది 1/3. ఇప్పుడు మనం ఇక్కడ క్రాస్ మల్టిప్లైయింగ్ చేద్దాం. 3R1, R2 అనేది 3R1 అవుతుంది. ఇక్కడ గమనించండి, R1 ఎంత ఇచ్చారు, 10 ohms ఇచ్చారు. సో 3 × 10, 3 × 10 ఎంత, 30. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి. If 10^10 electrons are removed from a neutral body, the charge acquired by the body అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ మనం గమనిస్తే 10^10 electrons అన్నారు. 10^10 electrons అన్నారు అంటే n వాల్యూ అనేది 10^10 అనమాట. అయితే ఇక్కడ ఇంకా మనకి ఏమి ఇచ్చారో చూడండి, n అనేది 10^10 అన్నారు. ఇక్కడ మనకి Q = NE అనమాట ఫార్ములా. n అనేది 10^10 కాబట్టి ఈ వచ్చేసి 1.6 × 10⁻−19, 10⁻10−19 వచ్చేసి 10⁻−9 వస్తుంది. సో 1.6 × 10⁻−9C. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఇక్కడ రిమూవ్డ్ అన్నాడు కాబట్టి ప్లస్ తీసుకున్నాం, అదే యాడెడ్ అన్నట్టయితే మైనస్ తీసుకునేవాళ్ళం ఆన్సర్కి. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. వెన్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 charged particles ఈజ్ ఆఫ్డ్, ద ఫోర్స్ బిట్వీన్ దెమ్ బికమ్స్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 charged particles ఈజ్ ఆఫ్ అన్నాడు. ఆఫ్ అయితే ఏమవుతుందంటే ద ఫోర్స్ బిట్వీన్ దెమ్ ఆఫ్ అయినప్పుడు ఏమవుతుందంటే 4 times అవుతుంది. ఆఫ్ అయినప్పుడు ఏమవుతుంది, 4 times అవుతుంది. అదే 1/3 అయితే 9 times అయింది. 1/3 అయితే 9 times అయింది. ఆఫ్ అయితేనేమో ఓకేనా 4 times అవుతుంది. 1/3 అయితే 9 times అవుతుంది. 1/4 అయితే 16 times అవుతుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ద రెసిస్టెన్స్ ఆఫ్ ఏ స్ట్రైట్ కండక్టర్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్
shape of cross section, independent of shape of cross section. Next, if a wire of resistance 20 ohm is covered with ice and voltage of 210 applied అని చెప్పిచ్చారు across the wire, then the rate of melting of ice అని చెప్పిచ్చారు. ఇక్కడ మనం గమనిస్తే కరెక్ట్ ఆన్సర్ చూడండి, 7th బిట్. ఇక్కడ Q/T వచ్చేసి V²/R అనమాట ఫార్ములా. Q/T ఈక్వల్స్ టు V²/R అనమాట ఫార్ములా. ఇక్కడ Q/T V వాల్యూ చూడండి ఎంత ఇచ్చారో, V వచ్చేసి 210 volts. సో 210² వచ్చేసి 20 ohms ఇచ్చారు. R అనేది 20 అనమాట. సో 210²/20 వేస్తే 2205 జౌల్ ఫర్ సెకండ్ వస్తుంది. అలాగే లేటెంట్ హీట్ ఆఫ్ ఐస్ వచ్చేసి 80 calorie per gram అనమాట. దాన్ని జౌల్ ఫర్ గ్రామ్స్లో రాస్తే 336 జౌల్ ఫర్ గ్రామ్ అవుతుంది. ఇక రేట్ ఆఫ్ మెల్టింగ్ ఫార్ములా ఏమవుతుందంటే, ఇందాక మనకు వచ్చిన Q/T బై లేటెంట్ హీట్ ఆఫ్ ఐస్ అనమాట. సో 2205/336 ఈ క్యాలిక్యులేషన్ చేస్తే మనకి 6.56 గ్రామ్ ఫర్ సెకండ్ వస్తుంది. ఇక్కడ మన ఆప్షన్స్ చూడండి, 6.56 గ్రామ్ ఫర్ సెకండ్. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ఏ 220 volts 1000 watt bulbs is connected across the 110 volt main supply, the power consumed will be అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ 220 volts ఇచ్చారు, 1000 watts ఇచ్చారు, 110 volts ఇచ్చారు. ద పవర్ కన్జ్యూమ్డ్ విల్ బి అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ మనం గమనిస్తే పవర్కు ఫార్ములా ఏంటంటే, పవర్కు ఫార్ములా చూడండి, V applied by V rated whole square into 1000 అనమాట. V applied ఎంత 110 అనమాట చూడండి. అలాగే V rated వచ్చేసి 220, మొత్తానికి హోల్ స్క్వేర్ ఇంటూ 1000 వేస్తాం. 110/220 అంటే 1/2, 1/2 హోల్ స్క్వేర్ అంటే 1/4, 1/4 ఇంటూ 1000 అంటే 250 వాట్స్ వస్తుంది. 250 వాట్స్ అనేది ఆప్షన్ 4 అనమాట. ద రెసిస్టివిటీ ఆఫ్ వైర్ అని చెప్పి ఇచ్చారు. ద రెసిస్టివిటీ ఆఫ్ వైర్ చూస్తే ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ లెంత్, క్రాస్ సెక్షన్ అండ్ మాస్ అనమాట. ద రెసిస్టివిటీ ఆఫ్ వైర్ అనేది ఇండిపెండెంట్ ఆఫ్ లెంత్, క్రాస్ సెక్షన్ అండ్ మాస్, మూడిటికి కూడా ఇండిపెండెంట్గా ఉంటుంది. నెక్స్ట్, ఎన్ రెసిస్టెన్స్ ఈచ్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్, దెన్ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ అన్నారు. ఇక్కడ మనకి ఏమవుతుందంటే R/N అవుతుంది. ఎంత అవుతుంది? R/, ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ అనేది R/N. ఇక్కడ ప్యారలల్ అయితే R/N అవుతుంది, సిరీస్ అయితే NR అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ప్యారలల్ అని ఇచ్చారు, ప్యారలల్ అని అయితే R/N అవుతుంది, సిరీస్ అయితే NR అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఇఫ్ ఎ వైర్ ఆఫ్ రెసిస్టెన్స్ R ఈజ్ మెల్టెడ్ అండ్ రీకాస్ట్ టు ఆఫ్ ఇట్స్ లెంత్, ద న్యూ రెసిస్టెన్స్ ఆఫ్ ది వైర్ విల్ బి అని ఇచ్చారు. చూడండి, ఇక్కడ R1/R2 ఈక్వల్ టు L1/L2 ఇంటూ A2/A1 ఈజ్ ద ఫార్ములా. ఇక్కడ R1 అనేది R అని ఇచ్చారు, చూడండి క్లియర్గా కనిపిస్తుంది కదా. R/R2 తెలియదు మనకి. ఇక్కడ L1 అనేది L అనమాట. L2 అనేది ఏమైంది, మొదటి దాంట్లో ఆఫ్ అని ఇచ్చాడు, చూడండి ఆఫ్ ఇట్స్ లెంత్ అన్నాడు. నెక్స్ట్, ద న్యూ రెసిస్టెన్స్ ఆఫ్ ది వైర్ విల్ బి అన్నాడు. ఇక్కడ L అనేది ఆఫ్ అయితే క్రాస్ సెక్షన్ అనేది సెకండ్ అది డబుల్ అవుతుంది అనమాట. క్రాస్ సెక్షన్ ఏమైంది, డబుల్. అంటే పొడవు తగ్గినప్పుడు మందం అనేది పెరిగిద్ది. పొడవు ఆఫ్ అయితే మందం అనేది, లెంత్ ఆఫ్ అయితే క్రాస్ సెక్షన్ అనేది డబుల్ అయింది అనమాట. సో ఇక్కడ Lకి క్యాన్సిల్ అయిపోయింది, ఏకి క్యాన్సిల్ అయితే 2 పైకి వెళ్ళిపోయింది. సో R/R2 అనేది 4 వస్తుంది. L క్యాన్సిల్, ఏ క్యాన్సిల్, 2 న్యూమరేటర్లోకి వెళ్ళిపోయింది. 2 2s ఎంత వస్తుంది, 4. సో R/R2 ఈక్వల్ 4. అప్పుడు R2 ఏమైంది, R/4 వస్తుంది. R2 ఏమైంది, R/4. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, if n equal resistance are first connected in series and then connected in parallel, the ratio of the maximum to the minimum resistance is అని చెప్పి ఇచ్చారు. ఇఫ్ n ఈక్వల్ రెసిస్టెన్స్ అన్నాడు. ఇక్కడ మనం గమనిస్తే n ఈక్వల్ రెసిస్టెన్స్ ఆర్ ఫస్ట్ కనెక్టెడ్ ఇన్ సిరీస్, ఓకే, ఫస్ట్ కనెక్టెడ్ ఇన్ సిరీస్, దెన్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్.
ద రేషియో ఆఫ్ ది మ్యాక్సిమం టు ద మినిమం రెసిస్టెన్స్ అన్నాడు. అంటే ఇక్కడ చూడండి, ఆర్ సిరీస్ బై ఆర్ ప్యారల్ వేస్తాం. సిరీస్లో వేస్తే n ఇంటూ n n స్క్వేర్ అయ్యిద్ది, ప్యారల్ వేస్తే n బై n 1 అవుతుంది. సిరీస్లో అయితే n ఇంటూ n, ఇక్కడ n స్క్వేర్ ఎలా వస్తుంది అంటే n ఇంటూ n బై, ఓకే, ఇక్కడ ప్యారల్ కాబట్టి n బై n, n క్యాన్సిల్ అయ్యి 1 వస్తుంది. n ఇంటూ n స్క్వేర్, n స్క్వేర్ బై 1 ఏమవుతుంది, n స్క్వేర్. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ద SI యూనిట్స్ ఆఫ్ కండక్టెన్సీస్ అని చెప్పి ఇచ్చారు. SI యూనిట్ ఏమవుతుందంటే కండక్టెన్స్కి మో అవుతుంది. మో అంటే యాక్చువల్గా 1/r కండక్టెన్స్ అని చెప్పి అంటాం. సో 1/r అంటే రెసిస్టెన్స్ యొక్క ఇన్వర్స్, రెసిస్టెన్స్కి ఓమ్ కాబట్టి ఓమ్ ఇన్వర్స్ అంటే ఓమ్ ఇన్వర్స్ అని కూడా ఇస్తాడు ఒక్కోసారి. ఓమ్ ఇన్వర్స్ అంటే రాయండి MHO, మో. మో ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ఇన్ ఏ మెటాలిక్ కండక్టర్ ఎలక్ట్రిక్ కరెంట్ త్రూ ఇన్ ఏ మెటాలిక్ కండక్టర్ ఎలక్ట్రిక్ కరెంట్ థాట్ టు బి డ్యూ టు మూమెంట్ ఆఫ్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ మనం గమనిస్తే కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే ఎలక్ట్రాన్స్ అవుతుంది. ఇన్ ఏ మెటాలిక్ కండక్టర్ ఎలక్ట్రిక్ కరెంట్ థాట్ టు బి డ్యూ టు మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనమాట. నెక్స్ట్, అజ్యూమింగ్ దట్ ద ఛార్జ్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ ఈజ్ 1.6 into 10⁻⁻19 coulomb, the number of electrons passing through section of wire per second when the wire carries a current of 1 ampere is అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఇక్కడ చూడండి, 15th వన్ చూడండి. ఇక్కడ ఐకి ఫార్ములా ఏంటంటే NE/T. n అంటే నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్, C అంటే ఎలక్ట్రాన్ ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్, T అంటే టైం అనమాట. సో ఇక్కడ I ఈక్వల్ టు NE/T కదా, T ఇటు వెళ్తే IT అయితే E వచ్చేసి డినామినేటర్లోకి వస్తుంది. సో దీని నుంచి I ఈక్వల్ టు NE/T నుంచి nను మనం సబ్జెక్ట్ అంటే కరెక్ట్గా రాసుకుంటే n వాల్యూ ఏమైందంటే IT/E అయితే. I అంత ఇచ్చారు చూడండి, ఇక్కడ 1 ఎలక్ట్రాన్ అన్నారు కాబట్టి 1, టైం వచ్చేసి 1 సెకండ్. సో ఇక E ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ వచ్చేసి 1.6 into 10⁻⁻19 అనమాట. సో ఏమైందో చూడండి, 10⁻19/1.6 అంటే 1/1.6 వచ్చేసి 625 into 10⁻19 వస్తుంది. సో ఆప్షన్ 1 కరెక్ట్ అనమాట. 0.625 into 10⁻19 చూడండి. 1/1.6 into 10⁻⁻19 కదా, 1/1.6 అంటే 10/16 అనమాట. 10/16 అంటే 2 5s 2 8s, 5ని 8తో చేయండి 0.0, 8 6s ఎంత 48, 2 రిమైనింగ్ ఉంటుంది 0, 8 2s ఎంత 16, 4 ఉంటుంది, 8 5s 40. సో అర్థమైందా 0.625 ఎలా వచ్చిందో అదనమాట. నెక్స్ట్, ద కరెంట్ ఆఫ్ 4.8 ఆంపియర్ పాసింగ్ ఇన్ ఏ కండక్టర్, ద నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పాసింగ్ పర్ సెకండ్ త్రూ ద కండక్టర్ విల్ బీ అని చెప్పి ఇచ్చారు. ఇప్పుడు మనం గమనిస్తే కరెంటుకు ఫార్ములా వచ్చేసి ఛార్జ్ బై టైం. ఛార్జ్ అంటే n ఇంటూ E/T అనమాట. సో కరెంటు 4.8 ఇచ్చారు, n అంటే n, E వచ్చేసి 1.6 into 10⁻⁻19 బై టైం వచ్చేసి 1 సెకండ్ అనమాట. సో ఇప్పుడు n ఏమైంది, ఇక్కడ ఇది మల్టిప్లై చేస్తుంది కాబట్టి అడిపోతే ట్రాన్స్పోజ్ అయితే ఏమైంది డివిజన్లోకి వెళ్ళిపోతుంది. సో దీన్ని క్యాలిక్యులేషన్ చేస్తే 4.8/1.6 into 10⁻⁻19 క్యాలిక్యులేషన్ చేస్తే 3 into 10⁻19 ఎలక్ట్రాన్స్ వస్తాయి. అంటే నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 3 into 10⁻19 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. నెక్స్ట్ వన్ చూడండి, ద VI characteristics of 4 circuit elements are shown below, which among the following is an ohmic conductors అని ఇచ్చాడు. చాలా క్లియర్గా కనిపిస్తుంది చూడండి. ఓమిక్ కండక్టర్స్కి గ్రాఫ్ అనేది స్ట్రైట్ లైన్లో ఉంటుంది. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 18th బిట్ చూడండి, ద రెసిస్టెన్స్ ఆఫ్ ఏ వైర్ ఆఫ్ డయామీటర్ D and length L is R, the resistance of another wire of same material but diameter 2D
అండ్ లెంత్ 4L విల్ బీ అని చెప్పి ఇచ్చారు. R1/R2 ఈక్వల్స్ టు L1/L2 ఇంటూ R2² ఇక్కడ R1 వచ్చేసి R అని ఇచ్చారు, ఇదిగో క్లియర్ కనిపిస్తూ ఉంది. L అనేది తర్వాత ఏమైంది అన్నాడు, 4L అయిందన్నాడు. సో 4L తర్వాత R2 వచ్చేసి 4 టైమ్స్ చూడండి 4D² అంటే 2D కదా ఇచ్చింది, ఇక్కడ 2D హోల్ స్క్వేర్ అయితే ఏమైంది 4D² అయింది. ఇంకా R1 అనేది D కాబట్టి D² అయింది. D² క్యాన్సిల్, LL క్యాన్సిల్, 4 క్యాన్సిల్. సో R/R2 1 అవుతుంది, R2 ఈక్వల్స్ టు R అవుతుంది. మరొకసారి చెప్తాను చూడండి, L1/L2 ఇంటూ R2²/R1². ఇక్కడ L1 L అయితే L2 ఏమన్నారు 4L అన్నారు. సో 4L. ఇక R1 అనేది D అనమాట. R1 అంటే డయామీటర్ అనేది D, R1² అంటే అందులో డబల్ చేయాలి కదా. ఇక్కడ R1² అంటే ఏమైందంటే మనకి ఇది D కాబట్టి D², R1² కదా ఇచ్చింది కాబట్టి D² అవుతుంది. ఇది వచ్చేసి 2D అన్నారు కాబట్టి డబుల్ అయిపోతుంది, 2D హోల్ స్క్వేర్ అంటే 4D² అవుతుంది అనమాట. సో అన్నీ క్యాన్సిల్ అయిపోతే R/R2 1 అయింది, R2 వచ్చేసి R వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ చూడండి, వాట్ ఈస్ ద మ్యాక్సిమం రెసిస్టెన్స్ వన్ కెన్ మేక్ విత్ 10 1 ohm రెసిస్టర్స్. 10 1 ohm రెసిస్టర్స్ అంటే అన్నీ 1+1+1+1 అలాగా మొత్తం మనం ఎన్ని వేస్తాము 10 వేస్తాం కాబట్టి 1 × 10 ఏమైందంటే 10 ohms అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ చూడండి, ఏ వైర్ ఈజ్ బ్రోకెన్ ఇంటూ 4 ఈక్వల్ పార్ట్స్ అన్నాడు. ద రెసిస్టెన్స్ ఆఫ్ ఈచ్ పార్ట్ ఇన్ కంపారిజన్ టు ద రెసిస్టెన్స్ ఆఫ్ ది వైర్ విల్ బీ అన్నాడు. ఇక్కడ 4 ఈక్వల్ పార్ట్స్ చేశారు కాబట్టి 1/4 అవుతుంది. అదే 5 ఈక్వల్ పార్ట్స్ చేస్తే 1/5 వస్తుంది. అదే 8 ఈక్వల్ పార్ట్స్ చేస్తే 1/8 వస్తుంది. అదే 16 ఈక్వల్ పార్ట్స్ చేస్తే 1/16 వస్తుంది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.